ఈగిల్ ఫోర్స్ అలాగే గచ్చిబౌలి పోలీసులు సంయుక్త దాడులు అయితే నిర్వహించారు. ఈ పార్టీలో పాల్గొన్న 12 మందిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే యూరిన్ డ్రగ్ టెస్ట్ లో కూడా 5 మందికి గంజాయి సేవించినట్లు కూడా నిర్ధారణ అయింది. అయితే హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేసి యువకులు రీయూనియన్ పార్టీగా అయితే ఈ పార్టీ నిర్వహించుకున్నట్లు ఇటు ఈగిల్ ఫోర్స్ అధికారులు అలాగే గచ్చిబౌలి పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ప్రముఖ స్టార్ హోటల్లో పనిచేస్తున్న యువకులు కూడా ఇందులో పాల్గొన్నట్లయితే తెలుస్తుంది. అయితే పట్టుబడ్డ వారిలో ఒకరు పోలీస్ శాఖకు చెందిన అధికారి ఉన్నారని కూడా తెలుస్తుంది. గచ్చిబౌలి పిఎస్ లో ప్రస్తుతం కేసు కూడా నమోదైంది. అయితే కోవిడ్ స్టేట్స్ లోని ఈ డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తారని పక్కా సమాచారంతో ఈగిల్ అధికారులు అలాగే గచ్చిబౌలి పోలీసులు ఒక్కసారిగా దాడులు అయితే నిర్వహించారు. ఈ పార్టీలో ఉన్న 12 మందిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే వీళ్ళందరికీ టెస్టులు కూడా నిర్వహించారు. అయితే డ్రగ్స్ టెస్ట్ లో కూడా ఇందులో 5 మందికి గంజాయి సేవించినట్లయితే నిర్ధారణ అయింది. అయితే ప్రముఖ స్టార్ హోటల్లో పనిచేస్తున్న యువకులు అలాగే ఇటు హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్న యువకులు కూడా దీంట్లో పాల్గొన్నట్లయితే గుర్తించారు. అయితే పట్టుబడ్డ వారిలో ఒక పోలీస్ శాఖకు చెందిన అధికారి కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా దీనిపై ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కుమార్, అంటే ఇందులో పోలీస్ శాఖకు సంబంధించిన అధికారి కూడా ఉండడం ప్రస్తుతం సంచలనంగా మారింది, ఏమంటారు? ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఈ డ్రగ్స్ కు సంబంధించి అంటే గతంలో వివిఐపీ పిల్లలు చాలా మంది ఇదే డ్రగ్స్ దాంట్లో దొరికారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ డ్రగ్స్ దందాలో చాలా మంది హస్తాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా చాలా మంది కూడా ఇదే తరహాలోని ఈ డ్రగ్స్ తీసుకుంటగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కూడా జరిగింది. అయితే వీళ్ళందరికీ సంబంధించి కూడా ఇప్పుడు ఈ రోజు జరిగిన ఈ దాడుల్లో కూడా ఒక పోలీస్ అధికారికి సంబంధించి కూడా దీంట్లో ఉన్నట్లయితే ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అయితే ఆ పోలీస్ అధికారి ఎవరు, అసలు దాంట్లో ఈ డ్రగ్స్ పార్టీ దేని గురించి ఉన్నారు, అయితే ఇతనికి ఏమైనా లింక్స్ ఉన్నాయో దానిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ తదనంతరం కూడా పూర్తి వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంచాయి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.